జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. పార్థివానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రైట్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఉదయం 5:45 ఏఐజీ ఆసుపత్రిలో మరణించారు. అయితే మాదాపూర్లో ఆయన నివాసానికి ఆయన భౌతికాయానికి నివాళులర్పిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. అయితే ఒక్కసారిగా భౌతికాయాన్ని చూసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఒక్కసారిగా అంటే కలివిడిగా ఉంటూ అందరి యొక్క మన్ననలో పొందినటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్ శ్రేణులకి ఒక తీరని లోటుగానే మనం భావించాలి. అయితే సీఎం కేసీఆర్ ఆయన భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకొని కన్నీటి పర్యాంతం అవుతున్నటువంటి దృశ్యాలే మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భౌతికాయాన్ని చూసి అక్కడ నివాళులర్పించారు, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఒక్కసారిగా విగత జీవిగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ భౌతికాయాన్ని చూసి కేసీఆర్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యాంతమైనటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కొంత భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది. దాదాపు అంటే గతంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మాగంటి గోపీనాథ్కి వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
చాలా అంటే కేసీఆర్తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతోటి ఆయన బంధం విడదీయరానిది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. నేపథ్యంలో కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళలో ఎమ్మెల్యేలో ఎక్కువగా మాగంటి గోపీనాథ్ ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త విన్న తర్వాత కేసీఆర్ దిగ్భ్రాంతికి లోనైట్లు తెలుస్తుంది. ఇక ఉదయమే మా ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శిస్తారని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ మరణించడం బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశపరిచిందని మనం చెప్పవచ్చు. పక్క బీఆర్ఎస్ అధినేత ఆయన పార్టీకి చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ, మరోపక్క ఆయన పార్టీకి వెన్నంటే ఉంటూ హైదరాబాద్ సిటీలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏ కార్యక్రమం నిర్వహించినా అది అభివృద్ధి కార్యక్రమం అవ్వచ్చు, అలాగే ప్రభుత్వ కార్యక్రమం అవ్వచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అవ్వచ్చు, క్రియాశీలకంగా ఉండి ఆ పార్టీని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిపుష్టం చేసేటటువంటి మాగంటి గోపీనాథ్ ఒక్కసారిగా అనారోగ్యంతో మృతి చెందటంతో పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం తీరని లోటుగా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, ఆయనతో పార్టీకి చేసినటువంటి సేవల్లో వచ్చు కొనియాడుతూ వారు ఒక్కొక్కళ్ళు భావోద్వేగానికి లోనవుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అక్కడ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. మరోపక్క ఏపీకి సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఉదయం మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించినటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తానికి మాగంటి గోపీనాథ్ దాదాపు 3 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రస్థానం టీడీపీ నుంచే మొదలైంది. నందమూరి తారక రామారావు పార్టీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆకర్షితులై ఆయన టీడీపీలో విభిన్నమైనటువంటి పదవులను స్వీకరించారు. తర్వాత ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2018లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఒకరని కూడా మనం చెప్పవచ్చు. తర్వాత 2023 ఎన్నికల్లో కూడా ఒక పక్క బీఆర్ఎస్కి తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన పూర్తిగా విజయం సాధించడం జరిగింది. 3 పర్యాయాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 3 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. కేసీఆర్కి ఉన్నటువంటి అత్యంత సన్నిహితుల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఒకరని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. ఓ పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కేసీఆర్ పక్కనే ఉన్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేసీఆర్ పక్కనే ఉన్నారు. అలా కుటుంబ సభ్యుల్ని ఓదార్స్తున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోపక్క ఏపీ మంత్రి నారా